జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనము బద్రీనాథ్లో ఉన్న మన జిఆర్ స్వామి ఆశ్రమం చూద్దాం రండి. ఈ జిఆర్ స్వామి ఆశ్రమాన్ని బద్రీనాథ్లో జిఆర్ మఠం అంటారు, లేదా ఆంధ్ర ఆశ్రమం అంటారు. అష్టాక్షరి క్షేత్రం అని పేరు ఈ ఆశ్రమానికి. ఈ ఆశ్రమంలో గత 50 సంవత్సరాల కంటే ఎక్కువ నుండి నిత్య అన్నదానం జరుగుతుందని చెప్పారు. అంటే 6 నెలలు బంద్ ఉన్నప్పుడు బంద్ ఉంటుంది, మళ్ళీ తర్వాత ఓపెన్ అవుతుంది. తీసి ఉన్న ఆలయం తీసి ఉన్న రోజులు మాత్రం ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది. మన తెలుగు వంటలే ఉంటాయి, చాలా బాగా టేస్ట్గా ఉంటాయి, మంచిగా ఉంటుంది. ఇక్కడ మన ఇంటి దగ్గర తిన్నట్టు అనిపించింది. వేడి వేడి అన్నము, వేడి వేడి కూరలు, మళ్ళీ అంటే వేడి నీళ్ళు ఇక్కడ అందిస్తారు. ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది, అందుకోసం మనకు వేడి నీళ్ళు కూడా ముఖ్యం ఇక్కడ తాగడానికి. ఇక్కడ ఉండడానికి రూములు కూడా ఉన్నాయి. ఈ రూమ్లు అవే పైన కూడా ఉన్నాయి, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి. ఇంకా కన్స్ట్రక్షన్ మొదలు పెడతారట ఈ వచ్చే నెలలో. ఇక్కడ వీళ్ళు సేవ చేసుకున్న వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి వరుసగా వస్తున్నారట వీళ్ళు. మన తెలుగు వారికి మాత్రం మంచి భోజనం దొరుకుతుంది ఇక్కడ ఉచితంగా. మనకు అక్కడ బద్రీనాథ్ పోయినా ఎక్కడ పోయినా కానీ బద్రీనాథ్లో ఎక్కడ ఏ హోటల్ పోయినా మన తిండి దొరకదు. అందుకోసం ఇక్కడ చాలా టేస్టీగా ఒక పప్పు, ఒక కూర, సాంబారు, చల్ల వేడి నీళ్ళు అద్భుతంగా ఇస్తారు. ఇదే మన భోజనశాల. చూడండి బాగుంది, ఎంతమంది వచ్చినా కానీ ఏమాత్రం విసుగు చెందకుండా అందిస్తారు ఇక్కడ. వీళ్ళు సేవకు వచ్చిన వాళ్ళు 6 నెలలు కంప్లీట్ ఇక్కడే ఉంటారంట. నాకు చాలా ఏజ్ అయిన వాళ్ళు కూడా చూసినాను, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎంత ఓపిక చేస్తుందంటే వచ్చిన వాళ్ళకి తినండి తినండి వడ్డిస్తున్నారు వీళ్ళు. చాలా సంతోషం అనిపించింది. నాతో వచ్చిన యాత్రికులు కూడా ఈరోజు ఇక్కడనే తిన్నారు. మన తెలుగువారు ఎవరు అయినా కానీ ఈ అష్టాక్షరి క్షేత్రంలో తినవచ్చు. చాలామంది ఉంటే ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మేనేజర్కి. 2, 3, 5 అట్లుంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కానీ మనం డైరెక్ట్ వెళ్ళి తినచ్చు. కొంచెం ఇక్కడ రిపేర్ జరుగుతుంది, టేబుల్లో కలర్ వేస్తున్నారు, అన్ని కలర్స్ అన్నీ వేస్తున్నారు. రామానుజుల విగ్రహము, ఆ పక్క బంటి పెద్ద జిఆర్ స్వామి వారి విగ్రహం స్థాపించారు ఇక్కడ. వెనకాల మంచు కొండలు కనిపిస్తున్నాయి మనకు, చూడండి. జై శ్రీమన్నారాయణ.